బాపట్లలో యువత పోరు నిరసన కార్యక్రమంలో కదం తొక్కారు విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా బ్యారికేడ్లను తోసుకుని లోపలికి ప్రవేశించారు. కలెక్టరేట్ లోనికి వెళ్లకుండా గేట్లకు తాళాలు వేయడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, నిరుద్యోగులు ఈరోజు బాపట్ల పట్టణంలో తండోలుగా వచ్చి వారి నిరసన తెలియపరుస్తూ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ముందుకొచ్చాము. అయితే మీరు చూసే ఉంటారు ఎన్ని అడ్డంకులో, ఎంత దారుణంగా ఎన్ని అగచాట్లు పడాల్సి వచ్చిందో. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలనుకుంటున్నాం. మా నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళి మెమరాండం ఇవ్వమని చెప్తే మరి పోలీసు వారు అత్యుత్సాహంతో మమ్మల్ని 3 చోట్ల అటకాయించడం, తాళ్లతో గొలుసులతో కట్టేసి మమ్మల్ని వెళ్ళలేకుండా మీరు నలుగురే వెళ్ళాలి, ముగ్గురే వెళ్ళాలంటే ఇది ప్రజాస్వామ్యం కాదా అని అడుగుతా ఉన్నాం. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమం విజయవంతమైంది. అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న యువత వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేస్తామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్ స్పష్టం చేశారు. 5 టర్మ్స్గా విద్యార్థులకు 4,500,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయంటే విద్యార్థులు మానసికంగా ఎంత ఆందోళన చెందుతారో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. చాలా చోట్ల వాళ్ళ ఒత్తిళ్లు భరించలేక యాజమాన్యాల ఒత్తిళ్లు, స్కూళ్ళు వదిలేస్తున్నటువంటి వాళ్ళు, అవమానాలు భరిస్తున్నటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్న విద్యార్థులను కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అయినా సరే ప్రభుత్వం బకాయిలు ఇవ్వమంటే గత ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఒక్కటే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నారు. మీరు పార్టీలని, ప్రభుత్వాలని కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు 1కి 10 సార్లు మీరు రకరకాల వేదికల మీద చెప్పి ఉన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. అట్లాగే ఫీ మొత్తం కడతామని చెప్పి ఉన్నారు, మీరు ఏమి ఆపమని చెప్పి ఉన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీరు మోసం చేసి మాయ చేసే ఒక కార్యక్రమం తప్ప ఇంకోటి కనపడడం లేదు ఇక్కడ.